అందరికీ నమస్కారం. మనం తెలుగు భాషాంశాల్లో అనుకృతులు అనేటటువంటి అంశంకి సంబంధించినవి తెలుసుకుందాం. అనుకృతులు రెండు రకాలు. అవి ప్రత్యక్షానుకృతి, పరోక్షానుకృతి. ప్రత్యక్షానుకృతిని ప్రత్యక్ష కథనం అని కూడా చెప్పవచ్చు, పరోక్షానుకృతిని పరోక్ష కథనం అని కూడా చెప్పవచ్చు. అయితే ప్రత్యక్షానుకృతి, దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. ఒక వ్యక్తి చెప్పిన మాటల్ని మనం ఎలాంటి మార్పులు లేకుండా ఉన్నది ఉన్నట్లు చెప్తే దాన్ని ప్రత్యక్షానుకృతి లేదా ప్రత్యక్ష కథనం అని కూడా చెప్పవచ్చు. ఉదాహరణకి, నేను మీకు పరీక్ష పెడతాను అని టీచర్ చెప్పింది. మరి ఒక ఉదాహరణ, నేను చిన్నప్పుడు సెయింట్ మేరీ స్కూల్లో చదివాను అని గీత చెప్పింది. ఇది ఒక ఉదాహరణ. మరి ఒకటి, గ్రౌండ్కి ఆడుకోవడానికి వెళ్తున్నాను అని కిరణ్ చెప్పాడు. చూడండి, వ్యక్తి ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగానే మనం ఈ వాక్యాల్లో చూపించాం. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా ఎలా అయితే చెప్తామో దాన్ని మనం ప్రత్యక్షానుకృతి లేదా ప్రత్యక్ష కథనం అని పిలుస్తూ ఉంటాం. రెండవది పరోక్షానుకృతి. దీనికే మరొక పేరు పరోక్ష కథనం, అంటే ఇండైరెక్ట్ స్పీచ్. ఇంతకుముందేమో ప్రత్యక్షానుకృతి డైరెక్ట్ స్పీచ్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ పరోక్షానుకృతి. ఒక వ్యక్తి చెప్పిన మాటలు మన మాటల్లో చెప్పడం, దీన్నే మనం పరోక్షానుకృతి అంటాం. ఉదాహరణకి, తాను పరీక్ష పెడుతుందని టీచర్ చెప్పింది. చూడండి, ఇక్కడ పైన ఉన్నటువంటి ప్రత్యక్షానుకృతి వాక్యాలే కింద పరోక్షానుకృతి వాక్యాలుగా మార్చడం జరిగింది. దానికి దీనికి తేడా గమనించండి. తర్వాత రెండవ వాక్యం, ఉదాహరణ, తాను చిన్నప్పుడు సెయింట్ మేరీ స్కూల్లో చదివానని గీత చెప్పింది. తాను గ్రౌండ్కు ఆడుకోవడానికి వెళ్తున్నానని కిరణ్ చెప్పాడు. ఇవి ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటల్ని మన మాటల్లో చెబితే దాన్ని మనం పరోక్షానుకృతి లేదా పరోక్ష కథనం అంటారు. ఇదే ఇంగ్లీష్లో అయితే ఇండైరెక్ట్ స్పీచ్. అయితే ప్రత్యక్ష కథనానికి పరోక్ష కథనానికి ఈ రెండింటి మధ్యలో ఏ పదాలు ఎలా మారతాయి అనేటటువంటి బాక్స్ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను, గమనించండి. ఇప్పుడు మీరు ఉదాహరణలు కూడా చూస్తే మీకు తెలుస్తుంది. నేను ఉన్న దగ్గర తాను అయ్యింది. కాబట్టి అలా ప్రత్యక్ష కథనంలో నేను ఉంటే అది పరోక్ష కథనంలో తానుగా మారుతుంది అన్నట్టు. అలా నేను, నన్ను, ఆయన, మా, మేము, నాకు, నా అనేటటువంటి పదాలు ఎప్పుడైతే మనకి వాక్యాలలో కనిపిస్తూ ఉంటాయో అది ప్రత్యక్ష కథనం. తర్వాత పరోక్ష కథనంలో తాను, తనను, అతను, తమ, తాము, తనకు, తన. అంటే నేను ఉంటే తాను, నన్ను ఉంటే తనను, ఆయన, అతను, మా, తమ, మేము, తాము, నాకు, తనకు, నా, తన. అంటే ఒకవేళ మనకి ఎగ్జామ్లో ప్రత్యక్ష కథనం ఇచ్చి దీంట్లో పరోక్ష కథనంని ఇక్కడ చూపించండి అని అడిగాడు అనుకో, ఆ విధంగా మనం మార్పు అనేది ఇలా ఉందా లేదా అని చూసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఇస్తే అదిగా గుర్తించాలి, అది ఇస్తే ఇదిగా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ప్రాక్టీస్ బిట్స్ను చూసినట్లయితే మనకి ఇది ఎంతవరకు గుర్తుంది అనేటటువంటి విషయం, మనకు ఎంతవరకు వచ్చింది అనేటటువంటి విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి ఇలా దీంట్లో ప్రత్యక్ష కథనం ఉదాహరణ ఇచ్చి ఇది ప్రత్యక్ష కథనమా అని అడగవచ్చు, పరోక్ష కథనానికి ఉదాహరణలు ఇచ్చి ఇది ఏ కథనము అని అడగవచ్చు. లేదా ప్రత్యక్ష కథనానికి క్రింది ఉదాహరణలో ఏది సరిపోతుంది అనే ప్రశ్న కూడా వేయవచ్చు. పరోక్షానుకృతి కింది దాంట్లో ఏది సరిపోతుంది అనేటువంటి దాన్ని కూడా వేయవచ్చు. లేదా నేను అనేటటువంటి పదం పరోక్ష కథనంలో ఏమిగా మారుతుంది, అలాంటి పదాలను ప్రశ్నల్ని కూడా మనకి ప్రాక్టీస్లో ఇవ్వచ్చు, లేదా మనకి పరీక్షలో కూడా రావచ్చు. కాబట్టి మరి ఒక పేరు ప్రత్యక్షానుకృతికి మరొక పేరు, పరోక్ష కథనంకు మరొక పేరు, ఇలా వేరువేరుగా కూడా అడగవచ్చు. కాబట్టి మనం అలా ఆ విధంగా మనమే ప్రాక్టీస్ బిట్స్ను ప్రశ్న వేసుకుంటూ చూసుకున్నట్లయితే అది ఎంతవరకు అర్థమైంది అనే విషయం కూడా మనకి తెలుస్తుంది.